భగవద్గీతే భవద్వేషిణి. ప్రియ భగవద్బంధువులారా, ఏదైనా ఒక విషయాన్ని సామాన్యంగా చెప్పి దాన్ని ఒకచోటకు తీసుకొచ్చి పర్యవసింపచేసి తెలియచేసినట్టయితే ఆయా వస్తువుని గురించినటువంటి జ్ఞానం మనకి స్పష్టంగా కలుగుతుంది. శ్రీకృష్ణుడు దేహాత్మల గురించినటువంటి వివేకం కలిగించడం కోసం ఒక ఆయా ఎదురుకుండా కనిపించేటువంటి వాటి యొక్క సామాన్య తత్వాన్ని తాను చెప్పి దాని గురించి శోకం ఎందుకోసం అవసరం లేదు అనే విషయాన్ని అర్జునుడికి చూపించాడు. ఇప్పుడు మళ్ళీ దీన్ని చూపిస్తూ దీన్ని సామాన్యన మొత్తం అందరి విషయం దగ్గరికి తీసుకువెళ్ళి చేత కేవలం ఎదురుకుండా కనిపించే కొందరి కోసమే కాదు, అసలు దేనికోసం కూడా శోకించ అవసరం లేదు అనేది చెబుతూ తన విద్యుక్తమైనటువంటి ధర్మాన్ని ఆచరించేటటువంటి ఏ వ్యక్తి అయినప్పటికీ కూడా దాంట్లో ఏవైనా కొన్ని తనకి ఇష్టమైనవి, కొన్ని అయిష్టమైన పనులు ఒకవేళ చేయవలసి వచ్చినా అది విధి కనుక దానికోసం ఆచరించాలి తప్ప తాత్కాలికమైన ఆయా వస్తువు గురించినటువంటి మంచి చెడుగుల గురించి ఆలోచించ వీల్లేదు అనే విషయాన్ని తాను నిరూపణ చేస్తున్నాడు అన్నమాట. దేహీ నిత్యమవధ్యోయం, దేహీ దేహం కలిగినవాడు, వాడు ఎట్లాంటి వాడు? నిత్యం అవధ్య, ఈవేళ కాదు, రేపు కాదు, నిన్న కాదు, మొన్న కాదు, ఎల్లుండి కాదు, ఎప్పటికి కూడా వాడు అవధ్య. ఎప్పుడు వాడు చంపబట్టం అనేది ఉండదు. వాడు ఎప్పుడు కూడా చంపడానికి లేకపోతే చంపించడానికో వాడు కర్త కర్మాదులు ఏవి వాడు కాడు ఎవరికి. దేహే సర్వస్య భారత, వీళ్ళకే కాదయ్యా, ఎక్కడ ఎవరిని చూసినప్పటికీ కూడా ఇంతే నియమం. అంచేత తస్మాత్ సర్వేషు భూతేషు, ఎదురుకుండా సైన్యంలో కేవలం మనుషులు మాత్రమే ఉన్నారా ఏమిటి? మనకి ఒక మాట తెలుసు, విశ్వ మానవ సౌభ్రాతృత్వం, చాలా గొప్ప మాట ఇది. అంటే ఈ ప్రపంచంలో ఉండేటువంటి మనుషులందరి మధ్య సోదరభావం ఉండాలి. అంటే మనుషుల మధ్య మాత్రమే సోదరభావమా? సోదరులు అంటే ఒకే ఉదరంలోంచి వచ్చిన వాళ్ళు అని అర్థం. అంటే ఒకటే తమకందరికీ కూడా ఉత్పత్తి స్థానంగా కలవాళ్ళు అని మనం చెప్తూ ఉంటాం. మనుషులంతా అలా వచ్చిన వాళ్ళే, అంతా ఈ మట్టిలోంచి వచ్చిన వాళ్ళమే. మనకందరికీ కూడా అది సమానమైనటువంటి ఉదరం, మనందరినీ తెచ్చింది ఇందులోంచి కదా. ఏదో ఒక తల్లి మనకి ఈ జన్మనిచ్చినప్పటికీ ఆ తల్లికి కూడా మళ్ళీ తను ఏదో ఒక ఆహారం తింది, ఆహారం ఇందులోంచి వచ్చింది, దానివల్ల ఆ దేహం పెరిగింది, అందులోనే ఈ పిండం కూడా పెరిగింది, అదే శిశువైంది, అదే ఇప్పుడు ఈవేళ ఈ రూపం దాల్చింది కనుక అది కూడా ఈ మట్టిలోంచి వచ్చింది. కనుక ఈ భూమి మనకందరికీ కూడా మాతృస్థానంలో ఉంది. మనమంతా దానికి జన్మించినటువంటి సంతానం కనుక మనమంతా సోదరులం. సోదరులు అంటే పురుషులు కానీ స్త్రీలు కానీ అంతా సోదరులు అని అంటారన్నమాట. సోదరుడు సోదరీలు ఇలా ఉండదు, ఇంకా రీల్స్ ఏమి ఉండవు అన్నమాట అందులో. కానీ తెలియక మన వాళ్ళు ఏదో ఆడవాళ్ళకి అదే చెప్పకపోతే బాగుండదేమో అని వీళ్ళు సోదరులు, వాళ్ళు సోదరి మణులు ఇలా వ్యవహరిస్తూ ఉంటారు. కానీ అలా వ్యవహరించాల్సిన అవసరం లేదు. అసలు సోదరులు అంటేనే మొత్తం అంతా ఎవరైనప్పటికీ దాంట్లో చేరిపోతారన్నమాట. అయితే ఇలా వచ్చేవాళ్ళు మనుషులు మాత్రమేనా? కాదు, మనుషులతో పాటు మరి జంతువులు అలా వచ్చినవే కదా, పక్షులు అలా వచ్చినవే కదా, ఇతరమైనటువంటి క్రిమికీటాదులు కూడా అలా వచ్చినవే కదా. కనుక నిజమైన సోదర భావం తలిచిన వ్యక్తికి జంతువులు కూడా వీటితో సోదరులే, పక్షులు కూడా వీడికి సోదరులే. కానీ మనకి తెలియక ఏదో మానవ సౌభ్రాతృత్వం అని మనుషుల వరకు మాత్రమే దాన్ని పరిమితం చేసేస్తుంటారు. ఇది తప్పన్నమాట. అప్పుడు ఏమనాలి? జనిధర్మం ఎవడికుంటే వాళ్ళ సోదరులు అనాలి. జనిధర్మం అంటే పుట్టుట అనేటటువంటి ఒక ధర్మం ఏ ఏ వస్తువులో ఉంటే అంటే ప్రాణులన్నీ అన్నమాట. కనుక అది ఎలా చెప్పాలంటే విశ్వజనీన సోదరత్వం అనే అనాలి, లేదా ఏదో విశ్వప్రాణీన సోదరత్వం అనేదో ఇలాంటి మాటలు ఏమో మాట్లాడాలన్నమాట. కేవలం మనుషులు ఒక్కరే కాదు, మనిషి యొక్క మనుగడ సక్రమంగా సాగడానికి ఈ జంతుకోటంతా మనకి సహకరిస్తోంది, పక్షి మనకి సహకరిస్తోంది, వృక్షం మనకి మరింత బాగా సహకరిస్తోంది. ఇవన్నీ కూడా సహకరిస్తేనే మనం మనల్లా ఉంటున్నాం. మనిషి వల్ల మనిషి సహకారం పొందేది కూడా ఉండొచ్చు, కానీ వీటికంటే అది ప్రధానం. మనిషి వల్ల మనిషి బహుశా ఎక్కువ నష్టమే పోతూ ఉంటాడేమిటో,
వీడి దగ్గర ఉండేది పంచుకోవడానికి ఎప్పుడూ పక్కన మనిషి చేరుతుంటాడు తప్ప వీడికి ఏదో కాంట్రిబ్యూట్ చేయడానికి పక్కన మనిషి చేయడు. అలా కాంట్రిబ్యూట్ చేసేది జంతువు చేస్తుంది, పాలు గీలు వీడికి ఇస్తుంది. చెట్టు చేస్తుంది, వీడికి పండ్లు ఫలము పువ్వు కాకు ఇస్తుంది. కీటకాదులన్నీ కూడా చేస్తుంటాయి, వీడికి ఉండే ఆహార వస్తువులు మార్పులు చెందిస్తుంది. ఇలాగ అవన్నీ కూడా ఉపకరిస్తాయి అన్నమాట. కనుక నువ్వు నిజంగా అయ్యో వాడేదో పోతున్నాడు, అదేదో పోతుంది అని అనిపిస్తే వాటి కోసం కూడా ఏడవాలి కదా. అయ్యో ఇది జంతువు, అది కూడా పోతోంది, కానీ తెలియక దాన్నేమో నువ్వు శుభ్రంగా ఆహారంలో తీసేస్తావు, దాని ప్రాణం తీసేసి దాన్ని తినేస్తావు. అదొక చేపో మేకో కుక్కో పందో ఏదో ఒకటి. అయ్యో వీడు మాత్రం అంటూ మనిషి కోసం మాత్రం ఏడుస్తావు. ఇది తగదు కదా. ఎదురుకుండా యుద్ధంలో కేవలం మనుషులు మాత్రమే పోరే అర్జున. అక్కడ ఏనుగులు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, ఒంటెలు ఉన్నాయి, రకరకాలైన జంతువర్గం ఉంది. ఇప్పుడు యుద్ధంలో అవన్నీ కూడా పోవు. మరి వాటి కోసం ఏడమే. అయ్యో వీళ్ళు నా తాతగారు, వారు నా గురువు గారు, దానికోసం ఏడుస్తాం మేము. ఈ పోయే గుర్రం కోసం ఎవడు ఏడుస్తాడు? ఆ పోయి ఏనుగు కోసం ఎవడు ఏడుస్తాడు? నువ్వు ఏడిస్తే దానికోసం కూడా ఏడవాలి. మరి నువ్వు రథం నడిపిస్తుంటే నీ రథ చక్రాల కింద పడి ఎన్ని చీమలు, ఎన్ని ఇతరమైన కీటకాలు పచ్చడి అయిపోతున్నాయి. వాటి కోసం ఏడవేమి. అవి మాత్రం పుట్టినవి కావు, అవి మాత్రం ప్రాణాన శక్తి ఉన్నవి కావు, వాటిని మాత్రం నువ్వు చంపటం లేదు, దానికోసం ఏడవే. తెలియక, భావించక, అదొక బంధుత్వాన్ని భావించక, దానికి ఉండేటటువంటి స్వరూప స్వభావాన్ని గుర్తించకపోవడం చేత నీకు వాటి విషయంలో శోకం రావటం లేదు. ఇది అజ్ఞాన మూలకం. మొట్టమొదట కలగాల్సింది జ్ఞానం. పైన కనిపించే ఇది ఏమి, ఆ లోపాలు ఉండేది ఏది, ఆ లోపాలు ఉండేదానికి పైదానికి ఉండేటటువంటి సంబంధం ఏమిటి అనేది తెలియాలి. ఆ లోపాలు ఉండేటటువంటిది ఒకే రకంగా అది కీటంలో ఉన్నా బ్రహ్మలో ఉన్నా సమానమే అని తెలియాలి. సునిచైవ స్వపాకేచ పండితాః సమదర్శినః అని పైన 6వ అధ్యాయంలోకి వెళ్ళిన తర్వాత తనే చెప్పబోతున్నాడు దాని గురించి. కనుక ఈ లోపాల ఉండేది అందరిలోనూ సమానమే. వాడు తెలుపువాడు కావచ్చు, నలుపువాడు కావచ్చు, పొడుగు పొట్టి, ఈ దేశీయుడు మరొక దేశీయుడు పరదేశీయుడు, ఈ గ్రహంలో పరోగ్రహంలో ఎక్కడ ఉండి ఆ లోపల ఉండేటటువంటి ఆ చైతన్యం కలిగినటువంటి ఆ జీవుడు సమానం. పైన ఉండేదా ఒక్కొక్కడికి మనిషిలా వచ్చింది, ఒక్కొక్కడికి ఆవులా వచ్చింది, ఒకడికి ఏనుగులాగా, ఒకడికి చేపలాగా, ఒకడికి ఈగ, ఒకడికి దోమ, ఒకడికి బుజ్జింక, ఒకడికి చెట్టు, ఒకడికి పక్షి. ఈ పై శరీరాలు మార్పు చెందవచ్చు. మనం ఆహార పదార్థాలు తయారు చేసుకునేటప్పుడు ఒక పిండిని మనం దాంట్లో కలిపెట్టి ఒక్కొక్క దాన్ని ఇలా జంతుకి ఇలా చేస్తాం, ఒకదాన్ని చెగోడీలా చేస్తాం, ఒకదాన్ని చిట్టిగారిలా చేస్తాం, ఒకదాన్ని పాలకాయల్లా చేస్తాం, ఒకదాని డైమండ్ ఆకారంలో ఉండే మరొక పదార్థంలా తయారు చేస్తాం, ఒకదాన్ని ఏవో ఇంత పొడుగు ఏవో చెక్కల్లా చేస్తాం, ఒకదాన్ని ఏవో ఇంత వెడల్పు ఉండే వస్తువులా తయారు చేస్తాం. ఒకటే రకరకాల రూపు కల్పన మనం చేసినట్టుగానే ఈ పైన ఉండేటటువంటివి కూడా జీవుడు యొక్క కర్మను అనుసరించి రకరకాల రూపాలుగా కల్పించబడ్డాయి, రూపాన్ని దిద్దుకున్నాయి. కానీ ఇవన్నీ కూడా ఆ లోపల ఉండేటటువంటి దానికోసం ఏర్పడ్డాయి. అది ఎప్పుడూ పోదు కనుక దాని గురించి నువ్వు ఏడవక్కర్లేదు. పైన మార్పులు చెందుతూ ఉంటాయి కనుక ఏడవలసిన అవసరం లేదు. ఇది ఎవడి కోసం కూడా నువ్వు ఏడవలసిన అవసరం లేదు. నువ్వు కూడా అట్లా తయారైన వాడివే అర్జునా. కనుక ఒకవేళ నీ దేహం అలా పోతోందన్నా నువ్వు కూడా ఏడవలసిన అవసరం లేదు. అయ్యో నేను చచ్చిపోతున్నా అంటే నాకు అప్పుడే ఇంకెప్పుడో మరణం వచ్చేసి నీ మీద పడిపోతుంది. ప్రతి వాడికి బాధే కదా, అది వస్తుందంటే మీద పడుతుందంటే. హాస్పిటల్కి వచ్చి డాక్టర్ గారు బతుకుతానంటారండి, డాక్టర్ గారు ఆపరేషన్ చేస్తే నాకేం పర్వాలేదు. ఇది కూడా ఈ ఏడుపు కూడా తప్పు, ఇది కూడా అవసరం లేదని చెప్తున్నాడు అన్నమాట. తస్మాత్ సర్వేషు భూతేషు, తస్మాత్ సర్వాణి భూతాని, సర్వాణి అన్నిటి గురించి కూడాను. అంటే నువ్వు కూడా నీకు దెబ్బ తగులుతున్నావు, నేను చచ్చిపోతాను, నువ్వు కూడా ఏడవద్దు. నత్వం శోచితుమర్హసి. ఎందుకు ఏడవటం? ఇక నీకు నిజంగా వాళ్ళని చంపకుండా ఉందా అనే ధార్మిక బుద్ధే ఒకవేళ ఉదయిస్తే, అంటే వాళ్ళకి ఏదో శ్రేయస్సు కలిగిద్దాం అనేటువంటి ధార్మిక బుద్ధే నీకు కలిగినా నువ్వు యుద్ధం చేసి వాళ్ళని చంపాల్సిందే. ఎందుకో తెలిసిన, నేనేం తప్పు పని చేయమంటలే, తప్పు పని చేసేవాడిని ఆపమంటున్నాం. వాడికి నష్టం కలిగించమంటలే, వాడికి లాభం కలిగించమంటున్నాం. ఎందుకు తెలుసునా, నిజానికి వాళ్ళు నీ ఇంటికి నిప్పు పెట్టారు, నేను వాడింటికి నిప్పు పెట్టమంటలే. ఇండ్లకి నిప్పు పెట్టి జనావాసాన్ని నాశనం వాళ్ళు చేస్తే అక్కడక్కడ పారవేసినటువంటి చెత్త ఉంటుందే, ఈ చెత్తనంతటిని కూడా ఒక చోటకి చేర్చి దానికి నిప్పు పెడుతూ ఉంటారు. అది మంచిది. ఆ రకంగా పెట్టడం వల్ల చెత్త పోతుంది,
ఇది మరోదానికి ఎరువు కింద ఉపయోగం అవుతూ ఉంటుంది. ఇది మనం చూస్తున్నాం. కానీ చెత్తని కాల్చమంటున్నాను తప్ప ఉపయోగించి ఇళ్ళని కాల్చమంటలే. వాళ్ళు చెత్తని పెంచి ఇళ్ళని కాల్చేటటువంటి రకం వాళ్ళంతాను, కౌరవులంతా. అలాంటి వాళ్ళని తొలగించమని, తప్పు చేసేవాడిని తొలగించమంటున్నాను. ఉన్నవంటే ఆ వ్యక్తి యొక్క ప్రాణం తీసేయమని చెప్పటంలే, కానీ ప్రాణాలు తీసే వ్యక్తిని మరో 10 మంది ప్రాణాలు తీయకుండా ఆపమంటున్నావు వాడిని. ఇక్కడ నీతో చేయించేటటువంటి పని అదయ్యా. వాళ్ళంతా ఆ రకమైనటువంటి దుర్వృత్తి కలిగినటువంటి వ్యక్తులు కనుక అలాంటి వాళ్ళని ఆపాలి ఈ యుద్ధం ద్వారా. 2 కారణాలు. ఒకటి, లోకాన్ని మరింత పాడు చేయకుండా ఆపడానికైనా నువ్వు ఇప్పుడు యుద్ధం చేసి వాళ్ళని సంహరించాలి. లేదు, ఒకవేళ నువ్వు స్వర్గాదులను నమ్మితే ఈ రకమైనటువంటి చెడు ప్రవృత్తులు చేయడం చేత వాళ్ళకి మరింత పాపం పెరిగిపోయి ఘోరమైన నరకం వస్తుంది. నీకు వాళ్ళ మీద విధంగా జాలే ఉంటే వాళ్ళు ఇంతకంటే మరి పాపాలు చేయకుండా ఇక్కడితోటి ఆపేటట్టుగా యుద్ధం చేసి వాళ్ళని చంపే. దానివల్ల ఏమవుతుంది, పాపం పెరిగిపోయి ఇంతకంటే తీవ్ర నరకాల్లోకి వాళ్ళు వెళ్ళరు. ఇక చెడు పని చేయకుండా ఎక్కడితో ఆగారు కనుక క్రమంగా వాళ్ళు కిందకి దిగి ఆ తర్వాత మంచి పనులు చేసేట్టుగా మరొక అవకాశం వాళ్ళకి ఇంకొక దేహంలోకి ప్రవేశించడం ద్వారా వాళ్ళు పొందేట్టు చేసిన వాడివి నువ్వు అవుతున్నావు. కనుక నీకు నిజంగా జాలే కనుక వాళ్ళ మీద ఉన్నట్టయితే ఈ 2 రకాల దృష్టి నీవు ఉన్నప్పటికీ కూడా యుద్ధం చేయడం, తద్వారా వాళ్ళని సంహరించడమే తప్ప అయ్యో చేస్తున్నానే అని అడగడం తప్పన్నమాట. అలాగా ఎవడైతే చేస్తాడో వాడు శిక్షార్హుడు అవుతాడు తప్ప మరొకడు కాదు. అంటే తన ఉద్యోగ ధర్మాన్ని వాడు నిర్వర్తించనివాడు అన్నమాట. దొంగని పట్టి జైల్లో పెట్టాలి అని ఒక పోలీస్ వ్యక్తికి ఉద్యోగం ఇస్తే పాప ఆ దొంగని పట్టి జైల్లో పెడితే వాడిని కొడతారేమోనండి అని వాడిని వదిలిపెట్టేస్తాను అని అంటే, అయితే జైల్లో వాడికి ఉద్యోగం ఇచ్చి జాగ్రత్తగా చూడరా వీళ్ళందరినీ కూడా చేసేటువంటి పనులని అని వాడిని పెడితే వాడికి జైల్లో కూర్చుని వాళ్ళు పడిన బాధను చూసి పాపం వీళ్ళందరినీ అలాగే ఇలా ఉంచుతాను అని మెల్లిగా వెనకాల తలుపులు తీసి అట్నుంచి అట్టే వాళ్ళు పరారీ అవ్వడానికి అవకాశం కల్పిస్తే వాడి ఉద్యోగం తీస్తారు. వాళ్ళందరికీ వేసే శిక్ష వాడికి వేస్తారు. తలారులు అని కొందరు ఉంటారు, ఉరి శిక్ష వేసేటటువంటి ఉద్యోగంలో ఉండేవాళ్ళు. వాడు ఉద్యోగ ధర్మం అది ఆ రకంగా చేయడం. అయ్యో నేను ఎవడికి చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను అనే విషయాన్ని ఆలోచించనే వాడికి తగినటువంటి పని కాదు. వాడు చేయవలసిన పని అక్కడికి ఎవరైనా పట్టుకొచ్చి వెయ్యి అంటే వాడు వేయడం అంతే. అయ్యో నేను వెయ్యనంటే వాడికి ఆ ఉద్యోగమే అవసరం లేదు అన్నమాట. నీకు ప్రస్తుతం ఆ రకమైనటువంటి వైద్యం, సమాజానికి వైద్యం చేసేటువంటి ఒక అవకాశం కలిగించడం జరిగింది. అందుకోసమని నువ్వు దాంట్లోంచి వెనక్కి వెళ్ళడానికి వీలు లేదు. తద్వారా వాళ్ళని మరింత దుర్వ్యాపారం చేసేట్టుగా నువ్వు ప్రోత్సహిస్తున్నట్టు లెక్క, వాళ్ళని మరింత పాపులుగా నువ్వు అవ్వడానికి అవకాశం కలిగిస్తున్నట్టు అవుతుంది. అది వద్దు అనుకున్నప్పటికీ కూడా నువ్వు యుద్ధం చేయాల్సిందే. కనుక తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. నీ గురించే కాదు, వాళ్ళ గురించే కాదు, ఎవ్వరి గురించి కూడా అర్జున విధి నిర్వహణ అనేది ప్రధానంగా ఉండేటప్పుడు ఏడవలసిన అవసరం లేదయ్యా. లేచి హాయిగా యుద్ధం చేయి అని ఇంతవరకు కూడా అర్జునుడికి కలిగినటువంటి శోకాన్ని తను తొలగించడం కోసం 3 దోషాల ముందు తను చెప్పాడు. నువ్వు కనుక యుద్ధం మానేస్తే అర్జున, అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరమర్జున. ఇది అనార్యజుష్టం, పెద్దలైన వాళ్ళు ఎవరికి కూడా ఇది ఇష్టమైనటువంటి పని కాదు. అస్వర్గ్యం, స్వర్గానికి ఇది విరోధి. అకీర్తికరం, నీ కీర్తికి హానికరం అని 3 దోషాలు చెప్పాడు. అందులో ఎందుకోసం ఇది పెద్దలు అంగీకరించరు అనే విషయాన్ని తాను ప్రస్తావన చేసి ఇంతవరకు అనేకమైనటువంటి రీతుల్లో ఆత్మ దేహము వేరు అని గుర్తించిన వాళ్లే పెద్దలంటేను, వాళ్లే మనకి ప్రామాణికులు. అలాంటి వాళ్ళు సంతోషించే పనులు మనం చేయాలి తప్ప వాళ్ళు కష్టపడే పనులు మనం చేయకూడదు. నువ్వు దేహాత్మ వివేకం లేకుండా చేస్తున్నావు కనుక నువ్వు చేసేటటువంటి సరైన పని కాదు. అది పెద్దల యొక్క మార్గానికి విరుద్ధమైనది కనుక ఇది పెద్దలు సంతోషించరు. అనార్యజుష్టం, ఆర్యులంటే అట్లాంటి వాళ్ళు అనే అర్థం అన్నమాట. ఎవరైతే శాస్త్రాన్ని అంగీకరిస్తారో వాళ్ళు ఏదో ఒక దేశం నుంచి, ఒక ప్రాంతం నుంచి ఒక దేశానికి వలస వచ్చిన వాళ్ళు అనేటటువంటి ఒక భావం లోకంలో ఉన్నప్పటికీ కూడా అది సరైనటువంటి నిర్వచనం కాదు. ఎవరి దృష్టి పూర్వాపరముల్ని ఆలోచించి జాగ్రత్తగా సమన్వయం చేసుకుంటూ చెడుకు దూరంగా మంచికి దగ్గరగా ఉంటుందో అలాంటి వాళ్ళని ఆర్యులు అని అంటారు. వాళ్ళు నీ ఈ ప్రవృత్తిని చూసి సంతోషించరయ్యా. కనుక ఇది అనార్యజుష్టం అని మొదటి కారణాన్ని ఇంతవరకు తను నిరూపించాడు. ఇక రెండవది అస్వర్గ్యం, నువ్వు చేసేటటువంటి స్వర్గ విరోధి ఇది చెప్పాడు.
ఎందుకోసం నువ్వు చేసేటటువంటి ఈ యుద్ధ విరమణ అనేది స్వర్గానికి విరుద్ధమో దాన్ని నిరూపించే ఉద్యమాన్ని శ్రీకృష్ణుడు చేస్తున్నాడు. దాన్ని స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాద్ధి యుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. ఇంతకంటే వేరొక ధర్మం నీకు లేదయ్యా, ఇది నీకు తగిన కర్తవ్యం. ఏది ఇది నీకు స్వర్గానికి అనుకూలమైనటువంటిది, నీకు స్వర్గాన్ని కలిగించేటటువంటి కర్తవ్యం చెయ్యి అంటూ యుద్ధ ప్రోత్సాహనం చేస్తున్నాడు స్వామి. ఏమిటో ఆ స్వధర్మం, దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.